ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, నా హృదయం శుద్ధి చేసుకున్నాను, నా పాపాలన్నీ పోయాయి, నేను పవిత్రుణ్ణి అని చెప్పగల వ్యక్తి ఎవరు? ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. అందరి గతి ఒక్కటే. సూర్యమండలం కింద సంభవించే సంఘటనల్లో ఇది చాలా విషాదకరం. అంతేగాక మనుషుల హృదయం చెడుతనంతో నిండి ఉంది. బ్రతికున్నన్నాళ్ళు వారి హృదయంలో వెర్రితనం ఉంటుంది. తరువాత వారు చనిపోయిన వారి దగ్గరికి చేరుతారు. రాబోయే శిక్ష మొదలైన వాటిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. కాలిపోతూ బూడిద కావడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఆటలాడుకునే వెర్రి మనుషులుగా ఉంటారు. వారు బైబిల్లోని సత్యాన్ని బట్టి చూస్తే ఇహలోకం ఇవ్వజూపే మిథ్యాసుఖాలను ఆశించడం, వాటి గురించిన ప్రలోభంలో మత్తులో పడి ఉండడం, గాలిని పట్టుకుందామని పరిగెత్తడం, వ్యర్థమైన వాటి కోసం జీవించడం అంతా పిచ్చితనమే. అది అక్షరాల ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక వాస్తవికతతో నిమిత్తం లేకుండా ఉండడం. ఆత్మ సంబంధంగా వెర్రివారు భ్రమకు లోనై తమ విపరీతమైన ఆలోచనలు వాస్తవమని, వాస్తవికత విభ్రాంతి అని భావిస్తారు. అశుద్ధమైన దానిలో నుంచి శుద్ధమైన దానిని పుట్టించగలవాడెవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. నా హృదయం శుద్ధి చేసుకున్నాను, నా పాపాలన్నీ పోయాయి, నేను పవిత్రుణ్ణి అని చెప్పగల వ్యక్తి ఎవరు? మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచి మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. ఇలాగైతే క్రీస్తు రక్తం మీ అంతరవాణిని జీవం గల దేవుని సేవ కోసం నిర్జీవ క్రియల నుంచి మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మ ద్వారా తనను తానే నిష్కళంకుడుగా దేవునికి సమర్పించుకున్నాడు. దావీదు ఒక సందర్భంలో తన పాపాల గురించి మాట్లాడుతూ పాపమంతటికీ మూలాన్ని ఎత్తి చూపుతున్నాడు. తన తల్లి గర్భంలో తాను రూపుదిద్దుకున్నప్పటి నుంచి తన స్వభావం చెడ్డదని అతను ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి విషయంలోనూ ఇది నిజం. యేసు ప్రభువు మనుషులందరిలాగా కాక దేవుని ఆత్మ మూలంగా కన్యకు జన్మించాడు. కనుక సహోదరి సహోదరులారా, దావీదు ఒప్పుకున్నట్లుగానే మనము మన పాపాల నిమిత్తమై దేవుని ముందు సాగిలపడి ఒప్పుకుందాం. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, పాపము చేయకుండా మేలు చేస్తూ నాయనా, నీ యందు నీతిమంతుడిగా ఎంచబడినవాడు ఈ భూమి మీద ఒకడైనను లేడని నీ గ్రంథములో మీరు వెల్లడి చేస్తున్నారు. అవును తండ్రి, ఈ భూలోకమంతా జనులతో నిండి ఉన్నప్పటికీ జనములలో నీతిమంతుడు ఒక్కడునూ లేడని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, నీతియుక్తముగా జీవించగలిగే ప్రతి మనిషి కూడా నీ దృష్టిలో ఎంతో గొప్పవాడు. కానీ అట్టి వాడిని నీవు కానరాలేదని నీ వాగ్దానము ద్వారా సెలవిస్తున్నారు. తండ్రి, నీవిచ్చిన ఈ ధర్మశాస్త్రమును నిత్యము మేము పఠించి దాని యందున్న జ్ఞానమును మేము పొందుకొని నీతియుక్తమైన విషయాలలో మేము ముందుకు సాగిపోవుటకు సహాయం దయచేయండి. తండ్రి, అంత్య దినాలలో మేము జీవిస్తున్నాము. మమ్మలను శాతానుడు అనేక రీతిలుగా శోధింప తలపెట్టినప్పటికీ నాయన, నీ యొక్క ప్రార్థనతో తండ్రి, నీ యందు విశ్వాసముతో ప్రార్థించి ప్రతి విషయంలోనూ మేము జయము పొందువారముగా ఉండుటకు సహాయం దయచేయండి. మంచి ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి. తద్వారా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించగలిగే మరనైనా శక్తిని, మరనైనా ఓర్పును, సహనమును మీరు మాకు దయచేయండి. మేము నీ ప్రేమను ఎరిగి, నీవు చేసిన నీతి క్రియలను ఎరిగి దారి తప్పిపోకుండా తండ్రి, నిత్యము నీ ధర్మశాస్త్రమునందలి వాక్యము ద్వారా మేము కడగబడి నీ వాక్యముతో అంటుకట్టబడి నీ బిడ్డలుగా మేము నిలవబడగలిగే మంచి ధైర్యమును, శక్తిని, మరి ముఖ్యంగా
నీ ఆత్మీయ శక్తిని మీరు మాకు దయచేయండి. లోక సంబంధమైన వాటిపై మేము మనసు పెట్టుకుని నీ పరలోక సంబంధమైన దానిని విడిచిపెట్టేవారముగా కాకుండా తండ్రి, నీ పరలోకమే మా అంత్య గమ్యస్థానము. తండ్రి, ఆ గమ్యస్థానానికి చేరగలిగే శక్తిని నాయన నీ ధర్మశాస్త్రము ద్వారా ఇచ్చిన వాక్యము నుండి మేము పొందుకుని నాయన నడవగలిగే మంచి బలమును మీరు దయచేయండి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరును కూడా నీ వాక్యము ద్వారా బలపరిచి నీతియుక్తముగా నడుచుకునేలాగున వారికి మంచి మనస్సును అనుగ్రహించి నీ కృపా సన్నిధి ఎల్లవెల్లా మా అందరిపై నుంచి బలవంతులుగా నిలబెట్టమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.